ఏ మార్కు ప్రజాపాలనో ఏ మార్కు ప్రజాస్వామ్యమో అడిగే ప్రతి ఒక్కరిని అణిచివేస్తానని ఒక్క పోలీస్ శాఖ తప్ప ఏ శాఖకు పనిచెప్పకుండా అన్ని శాఖల్ని అచేతనం చేసి అవినీతి శాఖ ఒక్కదాన్ని ఓపెన్ చేసుకొని పోలీస్ శాఖతో అణిచివేస్తానని చెప్పి ఒక మూర్ఖ పద్ధతుల్లో బహిరంగంగానే ప్రజల్ని దోసుకునే పద్ధతుల్లో ఈ ప్రభుత్వమే ఇవాళ వరిధాన్యం ధర పడిపోవడానికైనా పత్తి రైతులు దోపిడీ గురి కావడానికైనా కారణం ఇది స్పష్టంగా ప్రభుత్వ దోపిడీ, ప్రభుత్వ మోసం. తెలంగాణ రైతాంగానికి అందరికీ మరొకసారి చెప్తా ఉన్నా, అనలారా ఇది కేవలం వ్యాపారులు వాళ్ళంతా వాళ్ళు చేస్తున్న ద్రోహం కాదు. మీకు ఈ రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్న పెద్దలు మంత్రులు స్వయంగా మిల్లర్లతోని కుమ్మక్కై దళారులతో కుమ్మక్కై మేము ఎట్లా కొనం, ఎనుకో ముందే వాడే అమ్ముకొని పోతాడు, నీకు మీ ఇష్టం వచ్చిన ధర పెట్టుకోండి అని చెప్పి అధికారులను కూడా పనిచేయనీయకుండా చేసి దుర్మార్గంగా మిమ్మల్ని కసాయివాడికి అప్పచెప్పినరు. ఇది తెలంగాణ రైతాంగం ఇవాళ తెలుసుకోవాల్సిన విషయం. ఇంత దుర్మార్గంగా మళ్ళీ పాత పరిస్థితులు తెచ్చిండ్రు. మేము డిమాండ్ చేస్తున్నాం, వెంటనే ఎట్టి పరిస్థితులలో కూడా రైతాంగానికి ఎంఎస్పి ఏదైతుందో మద్దతు ధర దానిపైన 500 బోనసు పత్తికి కానీ వడ్లకు కానీ మీరు ఇస్తారన్నది ఏదైతుందో చేయాలి. వ్యవసాయ శాఖ మంత్రిని డిమాండ్ చేస్తున్న ఈరోజు, లేదా సివిల్ సప్లైస్ మంత్రి ఇద్దరు ఎవరు సమాధానం చెప్తారో, ఈ రోజు వరకు ఎంత వరిధాన్యం కొన్నారు, ఎంత పత్తి కొన్నారు, దేనికి ఎంత పేమెంట్ జరిగింది, వడ్లకు బోనస్ ఎంత ఇచ్చిండ్రు, పత్తికి బోనస్ ఎంత ఇచ్చిండ్రో చెప్పి తీరాలి. లేదంటే తప్పకుండా నేను ఏదైతే ఆరోపణ చేసినో దాన్ని మీరు ఒప్పుకున్నట్టే. మీరు డబ్బులు దొబ్బి రైతాంగాన్ని వాళ్ళకి అప్పచెప్పినట్టే. దీనిపైన స్పష్టత ఇవ్వాలని చెప్పి నేను డిమాండ్ చేస్తూ ఉన్నా. నేనేమంటున్నా, అక్కడ బీఆర్ఎస్ పార్టీ పిలుపునియలే, బీఆర్ఎస్ పార్టీ కండువన్న కార్యకర్తలు లేరు. అసలు ఇవాళ మూసి బాధితులు పాపం ఏడ్చుకుంటూ మహిళలు, 9 నెలల గర్భిణీ స్త్రీ ఉన్న ఒక మహిళ మాట్లాడిన దాన్ని, పాపం స్కూల్కి పోయే పసిపిల్లలు మాట్లాడిన దాన్నే పేడ్ ఆర్టిస్టులు పైసలు తీసుకొని మాట్లాడుతున్నారన్న ఈ దుర్మార్గులు, ఈ రాక్షసులు ఇవాళ కొడంగల్ది కూడా బీఆర్ఎస్ మీద పెట్టడం అంటే పెద్ద ఆశ్చర్యమేం లేదు. పంపమను, వాళ్ళ ఆచార్యులు పంపమను. వాళ్ళ ఆచార్యులు ఉన్నారు కదా అందరూ, ద గ్రేట్ ప్రజాస్వామికవాదులు. ఒకసారి కొడంగల్ పంపమని చెప్పు, నిజ నిర్ధారణ కంపెనీ పంపమని చెప్పు, తేల్చమను పోయి. ప్రజల బీఆర్ఎస్ కార్యకర్తల ఎవరు చేసినారు తేల్చదు కదా, ఉంది కదా, కనపడుతుంది కదా, ఫోటోలు ఉన్న మంది అందరినీ కూడా కనపట్టి చూసి అరెస్టులు చేస్తున్నారు కదా. ప్రజల బీఆర్ఎస్ కార్యకర్తల తెలుస్తుంది కదా. ఆయన కలెక్టరే దాడి జరగలేదంటున్నాడు, పోలీసులు అరెస్టులు చేస్తున్నారు. ఏది నిజం? నిజం తెలవాలంటే నిజ నిర్ధారణ కమిటీ పోవాలి. గత 20 ఏళ్ళ నుంచి 30 ఏళ్ళ నుంచి వెళ్ళి పోతున్న కమిటీలో ఎవరైతున్నారో వాళ్ళు పోవాలి. నేను వాళ్ళని రిక్వెస్ట్ చేస్తున్నా. పౌర హక్కుల సంఘాలు, ప్రజా సంఘాలు, ఆచార్యులు, వాళ్ళని పొమ్మని కోరుతున్నా నేను. మీరే అందరు కమిటీకి పోయి అక్కడ ఏమైనా ఉందా, ప్రజల ఆగ్రహం ఉందా, లేదా బీఆర్ఎస్ పార్టీ కుట్ర చేసిందా తేల్చమంటున్నా. వాళ్ళని పోయి ప్రజలందరూ ఫార్మా పెట్టాలి రమ్మని ఆహ్వానిస్తుంటే బీఆర్ఎస్ కార్యకర్తలు పోయి ఆపినరా చెప్పాలి.